తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఈ రాష్ట్రం చెల్లించాల్సిన అప్పు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఉండే. మిత్రులారా రాసుకోండి మరొకసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు జూన్ 2, 2014 నాడు సంవత్సరం మొత్తానికి ఆ ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు బ్యాంకులకు అనుకోండి, మిత్తి అనుకోండి, అసలు అనుకోండి 6,000 కోట్లు. మేము అధికారం ఏర్పడ్డ రోజు లెక్కేస్తే 64,000 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాల్సింది. నువ్వు తిన్నా తినకపోయినా, నువ్వు జీతాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ రాష్ట్రానికి ఆదాయం ఉన్నా ఆదాయం లేకపోయినా ఆ రోజు నాడు 64,000 కోట్లు సంవత్సరానికి చెల్లించాల్సిన పరిస్థితి, 600% అప్పులు చెల్లించే పరిస్థితి కేసీఆర్ గారు కల్పించారు. ఈ రోజుకు మిగతా కూడా స్టార్ట్ అయిన ఇప్పుడు 70,000 కోట్లు అయింది. అంటే సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70,000 కోట్ల రూపాయలు అప్పులకు చెల్లించాలి. ప్రతి నెల దాదాపుగా జీతాలు అనుకోండి, పెన్షన్లు అనుకోండి, ఒక 60,000 కోట్ల రూపాయలు జీతపత్యాలు, పెన్షన్లు, ప్రభుత్వం యొక్క నిర్వహణ కోసము ఇంకొక 60,000 కోట్ల రూపాయలు, అంటే 1,30,000 కోట్ల రూపాయలు ప్రతి నెల, ప్రతి సంవత్సరం మార్చి 31 నాటికి మనం చెల్లించాల్సిన బాధ్యత. ప్రతి నెలకు విడగొడితే దాదాపుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు నాకు 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఇవి పక్కన పెడితే ఇక సంక్షేమం ఆయన గారు చెప్పిన అయితే, మేము చెప్పిన అయితే, గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో మనకు సంక్రమించిన సంక్షేమం కావచ్చు, వాటిని కూడా లెక్కేసుకుంటే ఈ రోజు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీకు స్థూలంగా అర్థమవుతుంది.